మిత్రులారా, గద్దరన్న చనిపోయిన తర్వాత గద్దరన్న గురించి నేను మాట్లాడటం ఇదే మొదటిసారి. ఏ సంస్మరణ సభలు కానీ ఏ సందర్భంలో కానీ నేను మాట్లాడలేదు. వ్యక్తిగతంగా గద్దరన్నను కోల్పోవడం అనేది తెలంగాణ సమాజానికి, మొత్తం భారత సమాజానికి ఎంత నష్టమో అందరికీ తెలిసిన విషయమే. వ్యక్తిగతంగా నాకైతే జీవితకాలం ఒక తీరని లోటు. సార్ చెప్పినట్టుగా చాలా సుదీర్ఘమైనటువంటి కాలం గద్దరన్నతో కలిసి పనిచేసినాం. ఆ అనుభవాలు, రాజకీయ విశ్లేషణలు, వివరాలు ఇప్పుడు మాట్లాడటం సందర్భోచితం కాదు. ఒక్కటి రెండు విషయాలు ప్రధానంగా ఈ వేదికకున్న పరిమితిని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడదలుచుకున్నా. గద్దరన్న తెలంగాణ జాతిపిత అనేది వేదికపై ఉన్నటువంటి బ్యానర్ మీద రాసి ఉన్నది. ఒకవేళ తెలంగాణకు జాతిపిత ఉండాలి అనుకుంటే గద్దర్ కన్నా యోగ్యత కలిగిన, ఆమోదయోగ్యమైన వ్యక్తి మరొకరు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేరు అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. గద్దరన్న తెలంగాణ హీరో. ఒక విచిత్ర సందర్భం ఏర్పడ్డది ఏమిటంటే, తెలంగాణకు ఎవరైతే విలనో, ఎవరైతే పరమ విరోధిగా ఉంటున్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని, ఒక రాజకీయ పార్టీ నాయకుడిని తెలంగాణ జాతిపితగా ప్రమోట్ చేసేటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి ఇప్పుడు మనకి ఏర్పడ్డది. ఈ జాతిపితలు ఎందుకు ముందుకు వస్తుంటారు? అసలు చరిత్రలో, ప్రపంచ చరిత్రలో చూసినా, మన దేశ చరిత్రలో చూసినా ఒక గొప్ప గొప్ప ప్రతిష్ట కలిగిన నాయకులను తమ యొక్క సాంస్కృతిక, సామాజిక, రాజకీయ చిహ్నాలుగా రాజకీయ వర్గం, పాలక వర్గం ఎట్లయితే తమ అనుయాయులను ముందుకు తీసుకొచ్చి, ఇగో ఇతను మహాత్మా గాంధీ జాతిపిత, భారత జాతిపిత అని ఎట్లా ప్రవేశపెడతారో, అట్లనే పీడిత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని చాటుకోవడానికి, ఆధిపత్య శక్తులను ధిక్కరించడానికి తమ ధిక్కార స్వరాలైనటువంటి వాళ్ళను వాళ్ళు కాదు వీళ్ళు అని చెప్పి తమ యొక్క ఐకాన్స్ను ముందుకు తీసుకురావడం అనేటువంటిది ఒక సాంస్కృతిక ప్రతిఘటనలో భాగంగా, ఆధిపత్య రాజకీయాలకు, తిరుగుబాటు రాజకీయాలకు మధ్యలో జరిగేటువంటి సంఘర్షణలో భాగంగా కొన్ని శక్తులు ముందరికి వస్తాయి. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వచ్చినటువంటి శక్తులే చాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, కొమరం భీం, తాను నాయక్, పండుగ సాయన్న, సర్దార్ సర్వాయి పాపన్న. ఈరోజు నేను ఇప్పుడు మాట్లాడిన పేర్లు ఇవాళ తెలంగాణ గ్రామ గ్రామాన ప్రతిబింబిస్తున్నాయి. ఒకనాడు ఒక 25 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద ఈ పేర్లు ఎవరో ఈ తెలంగాణ సమాజానికి తెలియవు. ఆయా ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనటువంటి వాళ్ళను, చరిత్రలో తొక్కివేయబడ్డటువంటి, నిర్లక్ష్యం చేయబడ్డటువంటి, అణిచివేయబడ్డటువంటి ఆ చరిత్రను తవ్వి తీసి పెకిలించి ఇవాళ ట్యాంక్ బండ్ మీద దాకా తీసుకురావడం కోసం అనేక ఉద్యమాలు దోహదం చేసినాయి. ఆ ఐకాన్స్ను పట్టుకొని ఇవాళ ఒక్కొక్క కులము, ఒక్కొక్క వర్గము ఈయన మా నాయకుడు అని చెప్పి గర్వంగా ప్రకటించుకొని, ఆ నాయకుడు చూపినటువంటి అడుగు జాడల్లో, వెలుగు నీడల్లో మేము ప్రయాణిస్తామని చెప్పి ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఈ మొత్తము యొక్క ఈ సాంస్కృతిక ప్రతిఘటనను, రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేటువంటి ఈ ప్రాసెస్ లోపల ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆణిముత్యము మన గద్దరన్న. అసలు అంత గొప్ప కళాకారుడు, రచయిత, కవి, వాగ్గేయకారుడు, అన్నింటికి మించి ఒక గొప్ప పోరాట యోధుడు ఈ తెలంగాణ గడ్డ మీద జన్మించడం అనేటువంటిది తెలంగాణ ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఆయనను, ఆ మహానుభావుణ్ణి మనము తెలంగాణ జాతిపితగా ప్రకటించుకుంటే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అధికారికంగా గుర్తిస్తే అది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం తప్ప గద్దరన్నకి ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటిది ఏమి లేదు. ఎందుకనంటే గద్దరన్న ఏ కోణంలోనే చూడండి, గద్దరన్న ఒక కులానికో మతానికో ప్రాంతానికో పరిమితంగా ఆలోచించి మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. మీరు ఆయన ఆదిలాబాద్ జోడెన్ఘట్లో మాట్లాడినా, ఇంద్రవెల్లిలో మాట్లాడినా, ఖమ్మం భద్రాచలంలో మాట్లాడినా, లేదా చెంచుపెంటలు నల్లమల ఫారెస్ట్లో మాట్లాడినా, ఆయన ఆ చెంచుపెంటలో నిలబడి మాట్లాడినా ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి పీడిత వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని పీడితుల పక్షాన్ని నిలబడేటోడు తప్ప ఒక ప్రాంతం పక్షం నిలబడే వ్యక్తి కాదు, ఒక మతం పక్షం నిలబడేటువంటి వ్యక్తి కాదు. ఆయన దోపిడికి వ్యతిరేకంగా నిలబడే వ్యక్తి నిలబడ్డాడు. ఆయన వివక్షకు వ్యతిరేకంగా, అణిచివేతకు వ్యతిరేకంగా పీడిత ప్రజల పక్షానున్నాడు. చివరి దాకా అదే విధంగా ఉండి ఆయన అమరుడైంది. కనుక ఇలా గద్దరన్నను స్మరించుకుంటూ గద్దరన్న యొక్క ఔన్నత్యాన్ని ఎత్తిపడుతూ జాతిపితగా గద్దరన్న పేరును మనం పెట్టాలి అని చెప్పి అనుకోవడం అని అంటే అది తెలంగాణ ప్రజలకు తమకు తాము భవిష్యత్తుకు ఒక దారి వేసుకోవడము, తద్వారా గద్దరన్నను గౌరవించడం అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. కనుక గద్దరన్నకు సంబంధించినటువంటి అవార్డులకే పేరు పెడితే ఒక ప్రభుత్వము అనివార్య పరిస్థితుల లోపల గద్దరన్న పేరు మీద అవార్డు డిక్లేర్ చేస్తేనే ఇది ప్రమాదకరం అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ లాంటి మాట్లాడుతున్నటువంటి సందర్భం లోపల ఇవాళ గద్దరన్న పేరును జాతిపితగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆమోదిస్తుందా లేదా అనేటువంటి ఆలోచనలు కూడా కొంతమంది మిత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. నా పాయింట్ ఏంటంటే నేను చెప్పాలనుకున్న విషయము, కాంగ్రెస్ పార్టీయో టీఆర్ఎస్ పార్టీయా ఎట్లాగో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే జాతిపితను డిక్లేర్ చేసుకున్నారు కేసీఆర్ పేరు. మొన్నటి వరకు జయశంకర్ పేరు జాతిపితగా వచ్చింది. తెలంగాణ సిద్ధాంతకర్తగా జయశంకర్ పేరు చాలా కాలం వినిపించింది. సరే, దాని మీద అనేక డిస్ప్యూట్స్ ఉన్నప్పటికీ కూడా, అనేక కాంట్రవర్సీస్ ఉన్నప్పటికీ కూడా, సరే తెలంగాణ సిద్ధాంతకర్త అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన్ని నిలబడ్డాడు. ఆయన ఏ స్వార్థం ఆశించకుండా అది ఆయన ఎవరికైనా పనికి రావచ్చు, కానీ మొత్తానికైతే జయశంకర్ తన జీవితకాలం తెలంగాణ కాజ్ కమిటీ పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి, మహానుభావుడు. ఇప్పుడు ఆయన స్థానాన్ని కేసీఆర్కి కట్టబెట్టడం కొరకు జాతిపిత అని చెప్పి వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇక్కడ పాయింట్ మనం ఆలోచించవలసిందంటే 1969 లోపల తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, నక్సల్బరీ ఉద్యమంతో ప్రభావితమైన నాటి నుంచి ఆయన మరణించేంత వరకు ఏ ప్రజల కోసం నిలబడ్డటువంటి వ్యక్తి గద్దర్. ఇప్పుడు జాతిపితగా ముందుకు తెస్తున్నటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి జీవిత చరిత్ర ఏంటిది, ప్లస్లు ఏంటిది, మైనస్లు ఏంటి, వాళ్ళకు ఉండేటువంటి రాజకీయ చరిత్ర ఏంటిది, గద్దర్కు ఉండే రాజకీయ చరిత్ర ఏంటిది, గద్దర్ యొక్క జీవితకాల కాంట్రిబ్యూషన్ ఏంటిది, వాళ్ళ యొక్క జీవితకాల కాంట్రిబ్యూషన్ ఏంటిది, గద్దర్ ఏ సామాజిక వర్గం నుంచి వచ్చిండు, ఏ సామాజిక వర్గాల కోసం నిలబడ్డాడు, వాళ్ళు ఏ సామాజిక వర్గం నుంచి వచ్చిండ్రు, ఏ ప్రయోజనాల కోసం నిలబడుతున్నారు, దోపిడీ చేసే వర్గం వైపున్నారా, దోపిడీకి గురయ్యేటువంటి వర్గం వైపున్నారా, పోరాడే వాళ్ళ వైపునరా, అణిచివేసే వాళ్ళ వైపున్నారా, ఈ మొత్తం కంపారిజన్ చేసుకున్నప్పుడు గద్దరన్న ముందట నిలబడి ఇవాళ జాతిపితగా మా పేరు ఉండాలని చెప్పి ఏ పార్టీ అన్నా కూడా గద్దరన్న పేరు మినహాయించి ఏది పెట్టినా కూడా అది తెలంగాణ ప్రజలను అవమానించటం, చరిత్రను వక్రీకరించడం అని చెప్పి నేను భావిస్తాను. గద్దర్ కన్నా చాలామంది హీరోలు తెలంగాణ, కానీ ఆ హీరోలను గానం చేసి కేవలం పెన్ను పట్టుకొని రాయడం మాత్రమే కాదు, తను స్వయంగా ఒక యుద్ధంలో సైనికుల్లాగా పోరాడి 5 బుల్లెట్లు శరీరంలో దూసుకుపోయినా మళ్ళీ 97 ఏప్రిల్ 6 నుంచి మొదలుకుంటే తను చనిపోయేంత వరకు ఎవరి పక్షం ఉండి పాడిండు, ఎవరి పక్షం ఉండి రాసిండు, ఎన్ని అవకాశాలు వచ్చినాయి ఆయనకు. రాజ్యసభకు రమ్మని అడిగినరు, మండలికి రమ్మని అడిగినరు, అవార్డులు తీసుకోమని చెప్పిండ్రు, డబ్బులు వచ్చే అవకాశం ఉన్నది, అన్నిటినీ ఎడమ కాలుతో పక్కకు తన్ని పడేసిండు గద్దర్. ఎన్ని హింసలు, ఎన్ని క్షోభలు అనుభవించండి చెప్పండి, ఎన్ని అవమానాలు అనుభవించండి ఈ పాలకవర్గంతో. ఎంతమంది నెత్తురు ముద్దయితే ఆ నెత్తురు ముద్దలను ఎత్తుకొచ్చి ఊర్ల లోపల అంత్యక్రియలు చేశాడు. ఎంతమంది అసలు తెలంగాణ లోపల అస్తిత్వమే ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు, మాట మాట్లాడితేనే చంపేస్తారన్నప్పుడు, ఆత్మగౌరవం కోసం పెనుగులాడుతున్నప్పుడు ఎక్కడ లేడు గద్దర్. గద్దర్ కన్నా ముందు నిలబడ్డటువంటి వ్యక్తి ఎవరు? ఆయన ఒక ఆత్మవిశ్వాసం అండి మనకు. నేను చెప్తున్నా, ఖచ్చితంగా బాధ వచ్చిందనంటే గద్దరన్న కాడిపోయి చెప్పుకుందాం. ఒకవేళ మనకి ఈ సమస్య వచ్చిందంటే గద్దరన్న ఏమైనా పరిష్కారం చెప్తున్నా చూద్దాం.
ఒకవేళ మనకు భయమైంది, గద్దరన్న కాడికి పోయి అన్న ధైర్యం తీసుకుందాం. పోనీ గద్దరన్న ఏమన్నా రాజ్యమా, అన్న ఏమన్నా ప్రభుత్వం నడుపుతున్నాడా, అన్నకాడ ఏమన్నా పవర్ ఉందా, ఏం లేకున్నా పర్వాలేదు, పోయి గద్దరన్నను కలవాలి మనం. గద్దరన్న ఏం చేసిండు? ప్రజలలో ఇట్లా మొత్తం ముసురుకున్నటువంటి నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడం కొరకు ఎప్పటికప్పుడు 1996, 97 కదా అన్న మీద కాల్పులు, 1997 ఏప్రిల్ 6 నాడు అన్న మీద కాల్పులు అయినాయి. ఆ పచ్చి పుండుతోటి మళ్ళా డిసెంబర్ 1997 లోపల వరంగల్ డిక్లరేషన్ సభ జరిగితే గాయాలు కూడా మారకముందే ఆడిండు పాడిండు. వరంగల్ డిక్లరేషన్ సభ లోపల డాక్టర్ జిఎన్ సాయిబాబా వీళ్ళ నాయకత్వం లోపల, అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక నాయకత్వం లోపల జరిగింది ఆ సభ. నేను అక్కడి నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా. అంతకు పూర్వం ఐలేసార్ లాంటి వాళ్ళు అనేక సందర్భాలను చూసిండ్రు. ఇవాళ గద్దరన్న గురించి మాట్లాడుకోవడం, ఇవాళ కాల్పుల సందర్భం లోపల మనం మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజాన్ని ఒక సరైనటువంటి దిశ లోపల ముందుకు తీసుకుపోవడానికి, సరైనటువంటి వ్యక్తులను, ఈ గొప్ప ఉద్యమకారులను తెలంగాణ ఐకాన్గా నిలబెట్టడం కొరకు జరిగేటువంటి ప్రయత్నం ఏదైతుందో ఇది చాలా గొప్ప ప్రయత్నము. ఈ ప్రయత్నం ఇక్కడితోటి ఆగదు. ఇది తక్కువ సభ, కొద్ది మందితో మాట్లాడుతున్న సభ, కానీ ఈ ఆలోచన లోపల ఒక అద్భుతమైనటువంటి, ఒక విప్లవాత్మకమైనటువంటి గుణం ఉన్నది. ఇది మొలకెత్తే లక్షలు ఉన్నటువంటి విత్తనము. ఈ విత్తనం ఖచ్చితంగా ఒక మహావృక్షం అవుతుంది. గద్దరన్నని పాలక పార్టీలు గుర్తిస్తాయా గుర్తించవా అనేటువంటిది రెండో అంశం. అది ప్రజల గుండెల లోపల చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి గద్దర్ అంటేనే, గద్దరన్న పేరంటేనే అసలు మనిషి నిదట్లకి లేచిట ఉలికిపడ్డ ఆలోచించినా కూడా గద్దరన్న అంటే కండ్ల ముందర కదిలేటువంటి ఒక విప్లవ స్వప్నం, ఒక సమానత్వపు బావుట, ఒక తిరుగుబాటు జెండా. నువ్వు ఎర్ర జెండా పట్టుకుని వద్దాం అనుకుంటే నీకు ఎర్ర జెండా అయి కనపడతారు గద్దరన్న. నువ్వు గులాబీ జెండా కావాలనుకుంటే గులాబీ జెండాకు ధిక్కరణ పాత్ర లోపల వస్తాడు. నువ్వు ఒకవేళ నీలి జెండా కావాలనుకుంటే నీకు ఆత్మగౌరవంతో వస్తాడు. ఒకవేళ నువ్వు 8 రంగుల జెండా కావాలనుకుంటే నీకు 8 రంగుల జెండా అవుతాడు. నీకు 5 రంగుల జెండా బుద్ధిస్ట్ జెండా అవుతాడు. అంత గొప్ప సామాజిక సాంస్కృతిక విప్లవ ప్రతిఘటన యోధుడు, తెలంగాణ ఆత్మగౌరవానికి పోరాటానికి చిహ్నమైనటువంటి గద్దరన్న పేరును మనం తెలంగాణ జాతిపితగా పెట్టుకోవడం కొరకు జరిగేటువంటి ఈ ప్రయత్నం లోపల ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు, ప్రతి కమ్యూనిస్టు పార్టీ నాయకులు, ప్రతి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ఇక్కడ ఉండేటువంటి సామాజిక ఉద్యమకారులు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంతమందికి జాతిపితలు విగ్రహాల మీద విశ్వాసం లేకపోవచ్చు, కానీ నీ ప్రత్యర్థులు ఈ అస్తిత్వాలనే ధ్వంసం చేయాలని కోరుకుంటున్నప్పుడు విగ్రహాలే ఒక గొప్ప అస్తిత్వాలై, విగ్రహాలే గొప్ప పోరాట యోధులై చెప్పి వీధుల మీద నిలబడి 24 గంటలు కాపలా కాస్తూ పోరాటం చేస్తూ ఉంటాయి. అందుకొరకే విగ్రహ రాజకీయాల కోసం వాళ్ళు కట్టుబడి మా విగ్రహాలే ట్యాంకు బండి మీద ఉండాలని చెప్పి వాళ్ళు పెరుగులాడుతూ ఉన్నారు. దానికి అంత బలం ఉన్నది. అది బలహీనమైన అంశం కాదు, అది ఏదో భావాత్మకమైనటువంటి అంశం మాత్రమే కాదు, అది ఒక రాజకీయ పోరాటానికి ఒక చిహ్నం. ఆ చిహ్నమైనటువంటి గద్దరన్నను మనం జాతిపితగా నిలబెట్టుకొని విజయవంతంగా ఈ ప్రభుత్వాల మెడలు కూడా వంచి అది సాధించేంత వరకు కూడా ఖచ్చితంగా ప్రయత్నించవలసిన అవసరం ఉన్నది. ఆ దిశ లోపల ఐలయ్య సారు, అదేవిధంగా సత్తయ్య గారు, జేబీ రాజు గారు, బుచ్చన్న, మన పృథ్వీరాజ్ అన్న పోయిండు, సిఎల్ యాదగిరి అన్న, సురేందర్ అన్న, పాపిన్ నాగరాజ్ అన్న ఇక్కడ ఉన్నాడు, మన తెలంగాణ శ్యామ్, మిగతా మిత్రులందరూ అనేక మంది ఉన్నారు. సరే, నేను హైకోర్టు లోపల ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా, నాకు పరిమితమైన సమయం ఉన్న ఈ సమయాన్ని తప్పకుండా ఎంతో కొంత నాకు చేతినంత మేరకు నేను కాంట్రిబ్యూట్ చేస్తా. గద్దరన్నతో కలిసి నడిచిన మనిషిగా, తెలిసిన మనిషిగా, గద్దరన్న వ్యక్తిత్వము, గద్దరన్న యొక్క రాజకీయ భావాలు, ఆయన ఆలోచనలు ఎరిగినటువంటి మనిషిగా గద్దరన్న కార్యక్రమం ఏదైతుందో దాంట్లో నేను తప్పనిసరిగా భాగస్వామ్యం అవుతా, మీతో కలిసి నడుస్తా. ఒకటి నేను బలంగా ఖచ్చితంగా స్పష్టంగా చెప్పగలిగేది ఏంటంటే, రానున్న కాలం గద్దర్ యుగం, గద్దర్ ఆలోచనలు ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయి. మేము కొన్ని విషయాలలో గద్దరన్న మాట సమయానికి అనుగుణంగా వినకపోవడం వల్ల ఏం నష్టం జరిగిందో తెలుసు. నేను ఇక్కడ మాట్లాడను. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ తెలియజేస్తూ, జోహార్ గద్దరన్న, జోహార్ తెలంగాణ జాతిపిత ప్రజాయుద్ధ ఒక గద్దరన్న, జోహార్ తెలంగాణ జాతిపిత గద్దరన్న.